పసుపుకుప్పపై నిజామాబాద్ మార్కెట్ యార్డులో రైతు మృతి మరవకముందే కామారెడ్డి జిల్లాలో అలాగే మరో కర్షకుడు తనువు చాలించాడు. బీబీపేట మండలం జనగామలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆకుల పోచయ్య అనే రైతు 40 బస్తాలు ధాన్యం విక్రయించేందుకు రాగా వడదెబ్బకు బలయ్యాడు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాసిన పోచయ్య తెల్లవారేసరికి విగతజీవిగా మారాడు. పోచయ్య మృతితో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. ఏడాది కిందటే కుమార్తె వివాహం చేసిన పోచయ్యకు 2 లక్షల పైచిలుకు అప్పులు ఉన్నాయి. 2 ఎకరాల పొలం ఉన్నది సార్. 2 ఎకరాలు కోసాం. వారం రోజులు 10 రోజులు అవుతుంది. 10 రోజులకు తీసుకొచ్చి సొసైటీలో పోసినాం. అక్కడ 4 రోజులు ఎండబెట్టిన తర్వాత ఎండినాయి. మళ్ళీ చినుకులు వచ్చేసి గాలి మారం చినుకులు వస్తున్నాయని భారతాలను కొనుకొచ్చి కప్పిన తర్వాత ఆడ నుంచి కావాలో పండుకోవడం సీరియల్ అడిగితే 150 సీరియల్ అని చెప్పేసి సరేలే ఎవరితో వెళ్ళేందుకన్నా అన్నీ పోయి పండుకుంటున్నాం సార్. అయితే బాబు నైట్ అన్నం తిని వెళ్ళిపోయాడు సార్. అన్నం తిని వెళ్ళిపోయాడు పండుకున్నాడు సార్. డైలీ పోయి పండుకున్నాడు సార్. అన్నీ గాలి దుమారానికి భారతాలు లేచిపోతున్నాయని అక్కడనే వాళ్ళ కుప్ప మీద అనుకుంటుంది సార్. రాత్రి పోయి మేము ఇంటికన్నా ఉన్నాము. బాబు తినిపోయి గొంగడు తీసుకొని వెళ్ళి పోయి అన్నీ అనుకున్నాడు సార్. పండుకున్న తర్వాత పొద్దున అందరూ లేచేస్తారు కదా సార్. కుప్పల కాడికి వెళ్ళి లేచేటప్పుడు పాప అక్కడ పక్క వాళ్ళు ఏమన్నారంటే ఏమైనా ఇంకా రావా మరి పొద్దున పోయేటోళ్ళు అంటే సరేలే అని ఆయన దగ్గరికి పోయి గిట్ల అంటే సప్పులు లేదంటే ఏం లేదు సార్. నాన్నది సప్పులు లేకపోతే మళ్ళీ నాకు ఫోన్ చేశారు ఇంటికి. ఏమైంది ఇంటికాడ ఉన్నాను అంటే ఇంటికాడ ఉన్నాను అని నేను అన్నా. మా వాళ్ళు ఫోన్ చేశారు అక్కడ అంటే మీరు సొసైటీ కాడికి రాని సీరియల్ వచ్చింది పెడదామని మా నాతో అన్నారు. అక్కడికి పోయిన తర్వాత మీ నాన్నకి ఇట్లా అయిందని చెప్పేసి అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు. మంచినీటి సమస్య కానీ టెంట్ సమస్య కానీ ఇవన్నీ ఎదుర్కొంటున్నారు. ఎండలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి ఆయన బెంగతో నైట్ తినిపోయి పడుకొని చనిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాను.